కమిషన్ కూడా గత సంవత్సర కాలంగా దీర్ఘకాలంగా విచారిస్తుంది. ఇందులో 109 మంది ఇంజనీర్లను ఇప్పటికే పెద్ద ఎత్తున విచారించింది. ప్రస్తుతము మాజీ కమిషన్ సభ్యుడు ఉపేందర్ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నాడు? కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఉంది, మొదటిసారి మాజీ ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతున్నాడు. ఇప్పుడు అదే ఫస్ట్ నుంచి కూడా ఈ కాళేశ్వరం కమిషన్కి అటెండ్ అవుతాడా కాడు అని కొంతమంది, అవుతారని కొంతమంది, వీటన్నిటి కూడా పటాపంచలు చేయడానికే కేసీఆర్ గారు ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతున్నది. అయితే కమిషన్ కూడా అన్ని విషయాలు చెప్పాలి కాబట్టి కమిషన్ గతం నుంచి ఇప్పటి వరకు అడిగేది ఏంటంటే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డికి ఎందుకు మార్చాల్సి వచ్చింది, అసలు ఎవరు చెప్పినారు, దీని యొక్క ప్లాన్ ఏంటి, డిపిఆర్ ఏంటి అనేది మాట్లాడుతున్నారు. అయితే ఆ రోజు మనకి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మహారాష్ట్ర ప్రభుత్వం 142 మీటర్ల ఎత్తు మీద కడిగితే మహారాష్ట్రలో ముంపు గ్రామాలు ఉంటాయి కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది కాబట్టి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదనేది. అదేవిధంగా ప్రస్తుతం నల్గొండ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఏం చెప్తారండి కేసీఆర్ గారు? ఇది కేవలం రాజకీయ దురుద్దేశం చేస్తున్న ప్రక్రియ. వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవటానికి ఒకవైపు ఎన్డీఎస్ఏ రిపోర్టు క్లియర్గా ఆ పిల్లలని బాగు చేసుకోవచ్చు, ప్రాజెక్టుని వినియోగంలోకి తీసుకొచ్చుకోవచ్చు, రైతులకు నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పినా అది చేయకుండా అప్రతిష్ట పాలు చేయడానికి, బురద జల్లటానికి చేస్తున్న ప్రక్రియలో ఇది ఒక భాగం. రాజకీయ లబ్ధి కోసం బురద జల్లే ప్రయత్నం, వాళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. దీనివల్ల రైతులకు కష్టపెడుతున్నారు, రైతులు ఇబ్బంది పెడుతున్నారు అనే విషయాన్ని వాళ్ళు గమనించట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడన్నా కళ్ళు తెరిచి రాజకీయ కక్షలు మానేసి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఆలోచన చేస్తే బాగుంటుంది. నిర్మాణ లోపాలకు సంబంధించి కావచ్చు, పగుళ్లకు సంబంధించి అంటే ఒక వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తుందా మాజీ ముఖ్యమంత్రి హోదాలో? తప్పకుండా ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అనుమానాలున్నా వాటన్నిటిని నివృత్తి చేస్తారు. అందులో ఏమి ఇబ్బంది లేదు. విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు న్యాయపరమైన అంశాలు ఏమున్నా వాటన్నిటిని కూడా పరిశీలించడానికి, వివరణ ఇవ్వడానికి సిద్ధమే. కానీ ఆ పేరు మీద రాజకీయ కక్షతోని, ఇటువంటి కక్ష కార్పణాలతో తెలంగాణ రాష్ట్రాన్ని రావణాకాశం చేయడం అనేది మంచిది కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఇతో చెప్తా ఉన్నాం పార్టీ పరంగా. సో మొత్తానికైతే ఖచ్చితంగా కాళేశ్వరం నిర్మాణ లోపాలకు సంబంధించి లోపం ఏమున్నాయో అంటే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చిన వ్యవహారం కావచ్చు, అలాగే అక్కడ సీపేజ్ వ్యవస్థ ఎలా దెబ్బతింది, పగుళ్ళు రావడానికి గల కారణాలేంటి, అంటే మళ్ళీ నీళ్లు వదిలితే కనుక ఖచ్చితంగా పిల్లర్లు కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఇచ్చిన క్రమంలో కాళేశ్వరం నిర్మాణం అది ప్రస్తుతానికైతే ఆపేశారు. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మాజీ బీసీ కమిషన్ సభ్యుడు ఉపేందర్ ఉన్నారు, కంటిన్యూ చేద్దాం. సో అంటే నిర్మాణ లోపాలకు సంబంధించుకోవచ్చు, సీపేజ్ వ్యవస్థ, పగుళ్ళు రావడం, ఇవన్నీ కూడా కమిషన్ ఎత్తి చూపుతుంది. అదే ఇప్పుడు వాళ్ళు క్వాంటిటీలో ఏదైతే కట్టడంలో లోపాలు ఉన్నాయని చెప్పినప్పుడు అక్కడ 500 సంవత్సరాల నుంచి కూడా గోదావరిలో ఇంతవరకు అంత వరదలు రాలే. అంత వరదలు వచ్చినా కూడా మరి అక్కడ ఏం కూడా జరగలేదు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దాంట్లో నాణ్యతలలో కానీ మిగతా విషయాల్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కట్టిరనే కదా. అంటే కేవలం ఈ యొక్క రాజకీయంగా ఈరోజు అంటే రాజకీయం వేరు, రెండు విషయాలు ఇక్కడ గమనించాలి. అంటే మనం కూడా పబ్లిక్లో ఉంటున్నాం, ప్రజలుగా, సామాన్య ప్రజలుగా చూస్తాం. రాజకీయ నాయకుల తీరు ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. కానీ నిర్మాణం అనేది మళ్ళీ నీళ్లు వదిలిన సమయంలో కూలిపోతే కూడా పెద్ద ఎత్తున ప్రమాదం. 1,00,000 కోట్ల వ్యయాన్ని ప్రపంచం చూపే విధంగా కట్టినామని చెప్పారు కూడా. ఇప్పుడు కూలిపోవడం అనేది జరగలేదు. ఇప్పుడు మేడిగడ్డ ఒకటే పగుళ్ళ తర్వాత నీళ్ళు ఎక్కువ మొత్తంలో వదిలితే కూలిపోయే ప్రమాదం ఉందనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చే రిపోర్ట్. నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాన్ని రిపేర్ చేసుకునడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పినారు. వాళ్ళు చెప్పినప్పుడు అది చేసుకోవాలి కదా. అది చేసుకోకుండా మేడిగడ్డని ఎండబెడితే మేడిగడ్డ ఒకటే కాదు కదా, మేడిగడ్డ ఉన్నది, సుందిల్లో ఉన్నది, అన్నారం ఉన్నది, 3 బ్యారేజీలు ఉన్నాయి. అక్కడ భూగర్భ సంబంధించిన జలాశయాలు 3 ఉన్నాయి. మరి మనకి 203 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్లో వాటర్ పోయేది ఉన్నది. 1,500 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా వాటర్ పోయేది ఉన్నది. అనేక టన్నెల్స్ ఉన్నాయి, బరాజులు ఉన్నాయి, వింటున్నావా, లిఫ్ట్ ఎత్తిపోసుకునే పథకాలు ఉన్నాయి. కాబట్టి ఒక కాళేశ్వరం అనంటే ఒక మేడిగడ్డలో 2 పిల్లర్లు పోతే దాన్నే చూపించి ఈరోజు మొత్తం కాళేశ్వరం పోయిందనటం కాదు కదా. 2 పిల్లర్లు కాదు, 16 పిల్లల వరకు ప్రాథమికంగా దెబ్బతిన్నాయి. అందులో ఎక్కువ మొత్తంలో దెబ్బతిన్న పిల్లర్లు అని చెప్పి రిపోర్ట్లో ఉంది. ఇప్పుడు నేను ఏదైనా కూడా ప్రతి ప్రాజెక్టులో కూడా ఇబ్బందులు జరిగినాయి. ఈ ప్రాజెక్ట్ ఒకటే కాదు, నాగార్జున సాగర్ కట్టినప్పుడు కానీ, శ్రీరామ్ సాగర్ కట్టినప్పుడు కానీ, ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఏదో ఒక్కడ జరుగుతుంది. 100% కాదు కదా. ఆ జరిగిన వాటిని ఇప్పుడు గత 18 నెలల నుంచి మన వాళ్ళు కనుక రిపేర్ చేసి ఉంటే అయిపోయేది ఉండేది కదా. ఈ ప్రభుత్వం కనుక వెంటనే ఆపేసి దాన్ని రిపేర్ కరెక్ట్గా చేసుకొని ఆ టెక్నాలజీ పరంగా కానీ ఎల్ఎన్టీ వాళ్ళని కానీ లేకపోతే ఇంజనీర్లను కానీ వీళ్ళందరినీ కూడా పిలుచుకొని దీన్ని బాగు చేస్తే ఎట్లా అనేది కనుక వాళ్ళు ప్రభుత్వం కనుక సమీక్షలు చేసి దాన్ని బాగు చేసి ఉంటే ఈరోజు తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా.
ఈ కమిషన్లు వేయటము, ఈ కమిషన్ల కాడికి పిలవటము, అంటే ప్రభుత్వాన్ని ఏదో రకంగా బట్టగాల్చి మీద వేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ చేసిన అభివృద్ధిని తక్కువ చేసి చూపించడానికో అనే విధానంగానే పోతున్నది. కానీ ఈ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఈ కమిషన్ రిపోర్ట్ ద్వారా అయ్యేదేంది? ఈ భారతదేశంలో ఇప్పటివరకు 250 కమిషన్లు వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఎవరిని కూడా అరెస్ట్ చేసేది ఉండదు, ఎవరిని కూడా రికవరీ అయ్యేది ఉండదు. సో మొత్తానికైతే